యూపీ యోధర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. రెండు టీమ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తో అయితే ఈ మ్యాచ్ లోకి వస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు యూపీ యోధర్స్ చూసుకుంటే హ్యాట్రిక్ లాసెస్ తో ఈ మ్యాచ్ లోకి వస్తుంటే, బెంగాల్ వారియర్స్ అయితే కంటిన్యూస్ గా 4 లాసెస్ తో అయితే మ్యాచ్ లోకి వస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో చూసుకుంటే క్యాప్టెన్స్ వార్ అని చెప్పొచ్చు. యూపీ యోధర్ కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంగ్ దలాల్, రైట్ రైడర్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసే ముందైతే ప్రతిరోజు మన పేజ్ లో ప్రో కబడ్డీ మ్యాచెస్ ప్రివ్యూస్ అండ్ మ్యాచ్ అయిపోయినాక ఎంటర్టైనింగ్ మీమ్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం. సో వీడియోస్ కోసం, మీమ్స్ కోసం అయితే మన పేజ్ ని తప్పకుండా ఫాలో అయిపోండి. ఇక ఫస్ట్ యూపీ యోధర్స్ గురించి చూసుకుంటే సీజన్ చాలా బాగా స్టార్ట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ విన్స్ తో లాస్ట్ 3 మ్యాచెస్ చూస్తే లాస్ అయ్యాలని చెప్పొచ్చు. దానికి మెయిన్ కారణం వాళ్ళకు ఒకే ఒక్క రైడర్ అయితే పర్ఫార్మ్ చేస్తున్నాడు. కర్ణాటక ప్లేయర్ అయిన గగన్ గౌడ్ అయితే కంటిన్యూస్ గా సూపర్ 10 చేస్తున్నాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 16 రైడ్ పాయింట్ చేసిండు, కానీ అతనికి సపోర్టింగ్ రైడర్స్ నుంచి అస్సలు సపోర్ట్ అయితే వస్తలే. భవన్ రాజ్పుత్ అయితే పాయింట్ స్కోర్ వేస్తలే. శివం అనే ప్లేయర్ ని తెచ్చిళ్ళు. ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ తర్వాత అతను కూడా ఏం పర్ఫార్మెన్స్ ఇస్తలే. గుమాన్ సింగ్ కూడా అంత పర్ఫార్మ్ చేస్తలే. సురేందర్ గిల్ అయితే అసలు ట్రై చేస్తలేని చెప్పాలి. వాళ్ళైతే సురేందర్ గిల్ అయితే ట్రై చేయాలి ముందు మ్యాచెస్ లో. డిఫెన్స్ లో చూసుకుంటే వాళ్ళ కవర్స్ అయితే కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలే. కవర్స్ అయితే సపోర్టింగ్ లో కూడా అంత ఎక్కువ సపోర్ట్ అయితే చేస్తలే. కార్నర్స్ పర్లేదని చెప్పొచ్చు. ఓన్లీ 3 ప్లేయర్స్ ఆడితే మ్యాచ్ గెలవరు కదా. కార్నర్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. కెప్టెన్ సుమిత్ అయితే కంటిన్యూస్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో రైడింగ్ లో గగన్ గౌడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పొచ్చు. సో మ్యాచెస్ విన్ కావాలంటే టీం అంతా కలిసి పర్ఫార్మ్ చేయాలి. సో ప్లేయర్స్ అయితే తొందరగా ఫామ్ లోకి అయితే రావాలి. మరోవైపు బెంగాల్ వారియర్స్ గురించి చూసుకుంటే వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. రైడింగ్ లో కెప్టెన్ దేవాంగ్ దలాల్ మాత్రమే కంటిన్యూస్ గా సూపర్ 10 చేస్తుండు, టాప్ రైడర్ గా కూడా ఉన్నాడు. సో అతనికి సపోర్టింగ్ రైడర్ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా వస్తలే. లాస్ట్ మ్యాచ్ లో జాంకుల్ని లాస్ట్ మినిట్స్ లో ట్రై చేసిండు. సో అతను కొంచెం మంచిగా పర్ఫార్మ్ చేసిండు అని చెప్పాలి. 2 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు, 3 రైడ్స్ చేసి. సో అతన్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ 7 లో పెడితే ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఎలాగో మిగతా రైడర్స్ పర్ఫార్మ్ చేస్తలే కాబట్టి. ఇక డిఫెన్స్ గురించి చూసుకుంటే కవర్స్ అంతా బాగా పర్ఫార్మ్ చేస్తలే. లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అందరినీ స్టార్టింగ్ 7 నుంచి తీసేసి సబ్స్టిట్యూషన్ లో అయితే పెట్టిల్లు. మయూర్ కదం గానీ, ఎక్స్పీరియన్స్ డిఫెండర్ నితీష్ కుమార్ గానీ, ఆశీష్ గానీ, బోత్ కార్నర్స్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళు మాత్రమే వాళ్ళని కూడా తీసేసిల్లు. సో న్యూ ప్లేయర్స్ ఏమన్నా గొప్పగా పర్ఫార్మ్ చేసిల్లు అంటే అంత గొప్పగా ఏం పర్ఫార్మ్ చేయలే. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయిల్లు తమిళ తలస్తోని. ఓన్లీ అంకిత్ అనే డిఫెండర్ మాత్రమే 3 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేయగలిగిండు. సీజన్ స్టార్టింగ్ లో ఏ స్టార్టింగ్ 7 తో వెళ్ళిల్లో అదే స్టార్టింగ్ 7 తో వెళ్తే బాగుంటది అనుకున్నా. ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అందరినీ మళ్ళీ స్టార్టింగ్ 7 లోకి తీసుకురావాలి. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం, క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.